మరనాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినము వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 16వ వచనము. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. ఇక్కడ యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభువు సిలువ యొక్క ఆ వివరణ అంతయు కూడా మనకు కనబడుచు ఉన్నది చివరి అధ్యాయాల్లో. ప్రియ సహోదరులారా, ఈ దినములు సిలువ ధ్యాన దినములు. సిలువను మనము ధ్యానించుచూ ఉన్నాము. సిలువ ధ్యానములు మనము చేయొచ్చు ఉన్నాము. కొంతమంది బిడ్డలు సిలువను ధ్యానిస్తూ ఉన్నారు. కొంతమంది బిడ్డలు ఉపవాసములుంటూ ధ్యానిస్తూ ఉన్నారు. ప్రార్థనల్లో ఏకీభవించచ్చు సిలువను ధ్యానము చేయొచ్చు ఉన్నారు. సిలువ ధ్యానము వలన ఎంతో మేలు ఉన్నది, ఆశీర్వాదము ఉన్నది. ఒక్కొక్క దినముగా మనము ఇలాగన ఈస్టర్ పండుగ వరకును సిలువను మనము ధ్యానించినట్లయితే సిలువ ధ్యానము ద్వారా ఎంతో జయము కలుగును, విజయము కలుగును. ఎందుకంటే సిలువలో సాతానును ప్రభు చితకత్రొక్కించారు, సాతానును ఓడించారు, శ్రమలను ఓడించారు, శత్రువులను ఓడించారు, మరణాన్ని ఓడించారు. శ్రమలన్నీ సాతాను పెట్టవలసినటువంటి శ్రమలు పెట్టడానికి సాతానుకు ప్రభు అధికారం ఇచ్చారు. కానీ సాతాను పెట్టిన శ్రమలు ఆ స్థలములో, ఆ సిలువలో ప్రభు పాదాల క్రింద చితకత్రొక్కబడిపోయినవి. సాతాను ఓడిపోయినది, సాతాను గెలవలేకపోయినది, శత్రువులు గెలవలేకపోయారు. గనుక ప్రియ బిడ్డలారా, ఈ 40 దినములు మనము సిలువను ధ్యానం చేసినప్పుడు మనమును జయము పొందువారిగా ఉంటాము, విజయము పొందువారిగా ఉంటాము, గెలుపు మనము చూడగల వారిగా ఉంటాము. ఈ 40 దినాలు ఒకదరిని ప్రభువును పశ్చాత్తాపముతో, ప్రభువా నా వలన నేను చేసిన పాపముల నిమిత్తము మీరు శ్రమ అనుభవించి ఉన్నారే అని పశ్చాత్తాపముతోనూ, ఒకదరిని ప్రభువా నేను పొందవలసిన శ్రమలు నీవు పొంది నాకు క్షేమాన్ని ఇచ్చావు ప్రభువా, రక్షణ ఇచ్చావు ప్రభువా అని కృతజ్ఞత సంతోషముతో మనము సిలువను ధ్యానము చేసినప్పుడు ప్రభువునకు ఒకదరిని మహిమ, ఒకదరిని మనకు పాపక్షమాపణ, ఒకదరిని మనకు జయము, విజయము ఈ సిలువ ద్వారా కలుగును. కనుక ఈ 40 దినాలు మరి కొద్ది దినములు గడిచినవి, ఇంకా అనేక దినాలు ఉన్నవి. గనుక ఇంతవరకును సిలువ ధ్యానము చేయనటువంటి బిడ్డలు సిలువను ధ్యానము చేయొచ్చు. ప్రభువిచ్చే జయము, ప్రభువు పొందిన జయము పొంది ఆయనను మహిమపరచి ఘనపరచి సమస్తము ద్వారా దేవుని